హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి థర్డ్ మూవీనే సంక్రాంతికి వస్తున్నాం. సో టైటిల్ కి తగ్గట్టుగానే నిజంగానే 2025 సంక్రాంతికి మన ముందరికి రాబోతున్నారన్నమాట ఈ మూవీ టీమ్ అంతా. సో ఈ సినిమాలో ఇప్పటికే ఐశ్వర్య రాజేశ్వరన్ అండ్ అలానే మీనాక్షి చౌదరి హీరోలుగా నటిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. సో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ ఏదైతే ఉందో లిటరల్లీ అటువంటి వర్షన్ లోనే అనిల్ రావిపూడి మంచి కామెడీ ఎంటర్టైనర్ ని తీస్తున్నారని చెప్పారు. బట్ రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గారి ఒక లుక్ అయితే రిలీజ్ చేశారనమాట. సో లుక్ చూసినప్పుడు ఇది ఒక చిన్న ఫోటో షూటే కదా అనుకున్నాం, బట్ ఎందుకో ఇది సినిమా కనెక్ట్ చేసే విషయంగా నాకు అనిపించింది. అండ్ దాంతోపాటు ఈ లుక్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనకి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఘర్షణ. సో విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఘర్షణ సినిమాని ఎవరు మర్చిపోలేరు. లైక్ ఆ లుక్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే లుక్స్ తో ఉన్నటువంటి ఒక ఫోటోని అయితే రిలీజ్ చేశారు. సో ఆ ఫోటోను చూసినప్పుడు ఎందుకు అనిల్ రావిపూడి సాధారణంగా మనం కానీ గమనించినట్లయితే విక్టరీ వెంకటేష్ తో చాలాసార్లు మంచి క్లోజ్ బాండింగ్ ఉంది. అండ్ చాలాసార్లు కూడా గణేష్ అనేటటువంటి డైలాగ్ ని చెప్పడం జరిగింది అనిల్ రావిపూడి గారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఘర్షణకు సంబంధించినటువంటి సీన్స్ ని లింక్అప్ చేస్తూ ఈ సినిమాని ప్లాన్ చేశారేమో అని అనిపిస్తుంది. సో ఐ థింక్ అంటే కామెడీ ఎంటర్టైనర్ కదా, సో అందువల్ల మధ్య మధ్యలో సీన్లు నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని ఇప్పుడు పెళ్ళందరూ ఇలా ఉన్నానని చూపించడానికి మేబీ ఘర్షణ సినిమా సీన్స్ వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఓవరాల్ గా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమా అయితే సంక్రాంతి రిలీజ్ కాబోతోంది. సో చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడాను సంక్రాంతికి వస్తున్న సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఇప్పటి వరకు ఫ్లాప్ చూడనటువంటి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి సినిమా కావడంతో సినిమా మీద హైప్స్ పెరిగాయి. అండ్ దాంతోపాటు పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఓన్లీ తెలుగు మూవీ కావడం మనోళ్ళందరికీ కాస్త ఇష్టమైన సినిమా కావడం, అందులో కూడాను ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ ఎక్కువగా కనెక్ట్ అయ్యేటటువంటి మన విక్టరీ వెంకటేష్ గారి సినిమా కావడంతో సో చాలా మంది కూడా సినిమా మీద హైప్స్ పెంచుకున్నారు. ఇక రిలీజ్ అయినటువంటి ఈ ఫోటోను చూసినప్పుడైతే నాకైతే ఇలా అనిపించింది. సో మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.